గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటిస్తున్నారు జగన్. ఒకసారి లైవ్ లో చూద్దాం. గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటిస్తున్న జగన్ నడి రోడ్డుపై ముగ్గురు యువకులను పోలీసులు కొట్టడాన్ని తీవ్రంగా ఖండించినటువంటి ఆయన ఇవాళ వారిని పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన కొనసాగుతోంది. అయితే జగన్ పర్యటనపై టీడీపీ జనసేన తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తుంది. ఆ ముగ్గురు రౌడీ షీటర్లు అని కానిస్టేబుల్పై హత్యాయత్నం చేశారని ఆరోపిస్తున్నారు ఇటు టీడీపీ నేతలు. అలాంటి నేరస్తులను బాధితులుగా ఎలా చూస్తారని, వారి దగ్గరకు వెళ్ళి ఎలా పరామర్శిస్తారని ఒకవైపు ప్రశ్నిస్తూ ఉన్నారు. రైట్, చూస్తున్నాం తెనాలిలో జగన్ పర్యటన కొనసాగుతూ ఉంది. పెద్ద ఎత్తున జన సంద్రోహం అక్కడికి చేరుకున్నట్లుగా అర్థమవుతుంది. అయితే ముగ్గురు యువకులు గతంలో టీడీపీ నేత కుమారుడని నడి రోడ్డుపై ఎంత దారుణంగా కొట్టారు చూడండి అంటూ ఒక సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా రిలీజ్ చేసింది. అయినా కూడా ఇవాళ ఆ ముగ్గురు క్రిమినల్స్ అని, బాధితులు కారని అంటున్నారు ఇటు టీడీపీ నేతలు. ఇలాంటి క్రిమినల్స్కు మద్దతు ఇస్తున్నారని కూడా ఒకవైపు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి తెనాలిలో కనిపిస్తోంది మనకు వాళ్ళ పేరెంట్స్ని కూడా పరామర్శించేటువంటి ఇదైతే కొనసాగుతుంది. అయితే వైఎస్ జగన్ పరామర్శించడానికి వచ్చినటువంటి గుంటూరు జిల్లా తెనాలిలో మనం చూస్తూ ఉన్నాము. విజువల్స్లో మనకి కనిపిస్తూ ఉంది. వైసీపీ కుట్ర చేస్తోందని చెప్తున్నారు ఒకవైపు నాదెండ్ల మనోహర్. జగన్ తెనాలి పర్యటనను ఆయన తప్పుపడుతున్నారు. వైసీపీ హయాంలో తెనాలి గంజాయి మాయమైందని ఆరోపించారు. గంజాయి నివారణకు, అలాగే శాంతి భద్రతల రక్షణకు వైసీపీ హయాంలో జగన్ ఏం చేశారని ఒకవైపు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పర్యటనకు ఇంకా ఎలాంటి విధ్వంసాలు జరుగుతున్నాయనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెనాలి పర్యటనపై జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఒకవైపు చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే తెనాలిలో గుంటూరు జిల్లాలో తెనాలిలో వైఎస్ జగన్ పర్యటన అయితే కొనసాగుతోంది. రైట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటిస్తూ ఉన్నారు. ఇటీవల పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నటువంటి జాన్ విక్టర్ను ఇప్పుడే ఇవాళ తల్లిదండ్రుల్ని పరామర్శించడం జరిగినటువంటి సిచ్యువేషన్స్ గురించి కూడా అడిగి తెలుసుకుంటున్నారు. రిపోర్ట్స్ని కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారు. అయితే వైఎస్ జగన్ తెనాలి పర్యటన పాలక ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధానికి తెరలేపిందనే చెప్పొచ్చు. ఒకవైపు ఇవాళ ఏదైతే మనం చూస్తూ ఉన్నాము, వైఎస్ జగన్ పర్యటన కనిపిస్తూ ఉంది. అనంతరం ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డటువంటి జాన్ విక్టర్, అతని కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తూ ఉన్నారు.
తెనాలి ఏదైతే సిఐ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని యువకులపై దాడి చేశారని వైసీపీ నేత ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఫైర్ అవ్వటం జరిగింది. అయితే వైసీపీ నేతలపై అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజకీయ లబ్ధి కోసం విద్వేషాలు రాజేస్తున్నారంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఇటు వంగలపూడి అనిత కూడా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇద్దరి మధ్య బాటలే యుద్ధం అయితే కొనసాగుతుంది ఒకవైపు. మరోవైపు జగన్ తెనాలి పర్యటనపై ఇటు నాదెండ్ల మనోహర్ కూడా స్పందించడం జరిగింది. అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా తెనాలి పర్యటనకు నిజానిజాలేంటో తెలుసుకోకుండా వస్తున్నారు అని చెప్పి ఏదైతే వస్తూ ఉన్నాయో కానీ ఖచ్చితంగా ఇవాళ మనం పరామర్శించాల్సింది అని చెప్పి రావటం జరిగింది. తెనాలిలో మనం చూస్తూ ఉన్నాము. రెడ్ బుక్ రాజ్యాంగంలో దళితులను టార్గెట్ చేశామని చెప్తూ ఉన్నారు. తప్పు చేస్తే చట్టాలున్నా కూడా పబ్లిక్గా శిక్షించటం ఏంటి అని చెప్పి జగన్ వైపు ఉన్నటువంటి వాదన. అయితే గుంటూరు జిల్లాలో ఇప్పుడు తెనాలిలో పోలీసులపై కూడా గంజాయి బ్యాచ్ దాడి చేయడం, ఆ తర్వాత వారిని పట్టుకొని రోడ్డుపైనే పోలీసులు లాఠీలతో అరికాళ్లపై కొట్టడం ఒక చర్చగా మారింది. ఏపీ అంతటా కూడా ఈ వీడియోలు ఫొటోస్ కూడా చర్యలను కొందరు సమర్థిస్తుంటే మరికొందరేమో ఒకవైపు విమర్శిస్తూ ఉన్నారు. ఇక ఈ ఘటనపై కూడా హోంమంత్రి కూడా స్పందించింది. పోలీసులు యాక్షన్ తీసుకోలేదంటారని ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా ఒక స్టెప్ ఫార్వర్డ్ చేస్తే మాత్రం ఇలాగా అంటారని చెప్పి ఒకవైపు విమర్శిస్తారని చెప్తూ ఉన్నారు. పోలీసుల్ని కొంత పని చేసుకోవనివ్వాలని కూడా ఆవిడ ఒకవైపు వ్యాఖ్యానించడం జరిగింది. మరోవైపు గుంటూరు జిల్లా తెనాలిలో జగన్ పొలిటికల్ ఫైట్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ వాళ్ళ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆ యువకులకు సంబంధించి కుటుంబ సభ్యులను ఓవరాల్గా అడిగి తెలుసుకుంటున్నారు. ఏదైతే వాళ్ళు చెప్తూ ఉన్నారో రిపోర్ట్స్ ఆధారంగా కాలు మొత్తం కూడా ఫ్రాక్చర్ అయిందని చెప్పి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో నిజానిజాలు ఏంటి అనేది కూడా వివరాలన్నీ అడిగి తెలుసుకుంటూ ఉన్నారు జగన్. ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం తెనాలి పర్యటన వేళ రాజకీయంగా ఒక దుమారం అయితే రేగుతోందని చెప్పొచ్చు. ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం అయితే ఆసక్తికరంగా మారుతూనే ఉన్నాయి. తెనాలిలో రౌడీ షీటర్ అనుచరులను పోలీసులు కొట్టిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అయ్యింది. దీనిపైన మాజీ సీఎం జగన్ ఘాటుగా స్పందించి ఇవాళ తెనాలి పర్యటన నేపథ్యం అయితే కొనసాగుతుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఒకవైపు జగన్ ఆరోపిస్తున్నారు. నేరం చేసిన వారిపైన కఠినంగా స్పందించాల్సిన అవసరం ఉందనే వాదన కూడా ఒకవైపు వినిపిస్తోంది. ఈ సమయంలోనే జగన్ పోలీసుల కొట్టిన తీరు విక్టర్ అనే వ్యక్తిని పరామర్శించేందుకు ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం. ఆయనను కొట్టినటువంటి తీరును ప్రజెంట్ విక్టర్కి సంబంధించినటువంటి హెల్త్ రిపోర్ట్స్ కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ పర్యటన వేళ కొత్త వివాదం అయితే తలెత్తిందని చెప్పొచ్చు. మరోవైపు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వాస్తవాలు తెలుసుకోకుండా జగన్ ఇలా మాట్లాడడం సరికాదని చెప్తూ ఉన్నారు.